రాష్ట్రాన్ని నడపనికే, ఉద్యోగులకి జీతాలు ఇవ్వనికే, కొంతమందికి పోలీసు వాళ్ళకి మీ జీతాలు మీరే సంపాదించుకోవాలనే రకంగా వాళ్ళకి టార్చర్ ఎట్లా పెడుతుండు, ప్రజల మీద పడి ఫైన్లు వేయాలని చెప్పేసి ఈ రకంగా చేస్తున్నాడు. అది జరుగుతుంది. తెలంగాణలో అయితే స్పష్టంగా చెప్పొచ్చు. చాలామంది పోలీసు వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మాకు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టడము ఇష్టం ఉంటుందా సార్? కానీ పైనుంచి వాళ్ళు చెప్పేదాన్ని బట్టే మేము పోతాం కదా. మాకు ఫోటోలు తీయాలనే ఫోజులు మాకెందుకు, ప్రజలను ఇబ్బంది పెట్టాలని మాకెందుకు ఉంటుంది, కుటుంబాలు పోతుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మాకెందుకు ఉంటుంది. కానీ పైన చెప్పినట్టే మేము చేస్తాము అనేటట్టు కొంతమంది పోలీసులు మాట్లాడుతున్నారు. అదే రకంగా ఈ ముఖ్యమంత్రి పాలన ప్రజాపాలన అని చెప్పడమే తప్ప ప్రజాపాలన ఎట్లా చేయాలని చెప్పేసి ఈయనకు తెలుస్తలే అని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే సంపద ఎట్లా రావాలో అది చూడాలి. కానీ నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ పోయింది, బిజినెస్లు మొత్తం పోయినాయి. సంపద వచ్చేది నువ్వు కూలగొట్టేసి సంపదని మొత్తము రాకుండా అడ్డుకున్నావు అని చెప్పి 100% చాలామంది చెప్తున్నారు అదే మాట. అది కూడా